ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక మాసం 1వ రోజు పురాణం అయితే నేను చెప్పబోతున్నాను. కార్తీక మాసం మొదటి రోజున మహర్షులు, దేవతలు, గంధర్వులు, యక్షులు అందరూ కలిసి కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను నమస్కరించారు. పార్వతీదేవి శివుడిని అడిగింది, ప్రభు, ఈ కార్తీక మాసం అంత పుణ్యమైనది కదా, ఎందుకు ఇలా పుణ్యమైన మాసం అని అంటారు, దీని విశిష్టత ఏమిటి అని అడిగింది. దీనికి శివుడు ఇలా సమాధానమిచ్చాడు, దేవి, కార్తీక మాసం అనేది అన్ని మాసాల్లోనూ అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలో దేవతలందరూ ముఖ్యంగా శ్రీ మహావిష్ణువును పూజించబడాలి. ఇక్కడ శివునికి మరియు విష్ణుమూర్తికి మధ్య ఎటువంటి భేదం లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మాసంలో చేసే దీపదానం, స్నానం, జపం, హోమం, దానం, వ్రతం ఇవన్నీ అనేక రెట్లు ఫలితం ఇస్తాయి. కార్తీక మాసంలో ఒక దీపం వెలిగిస్తే అది అజ్ఞానంధకారాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశం ప్రసరిస్తుంది. ఈ దీపం శివునికి, విష్ణువుకి అర్పించబడినప్పుడు అది మనుషుడి పాపాలన్నిటినీ దహిస్తుంది. ఒక పాపిష్ఠుడైన ఈ మాసంలో భక్తితో దీపం వెలిగించి దేవుణ్ణి స్మరించిన అతనికి పాప విమోచనం లభిస్తుందని చెప్పబడింది. ఓం నమ శివాయ.